హలో ఎవ్రీవన్. టుడేస్ టాపిక్ వచ్చేసరికి పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే డెఫినేషన్ పరంగా చూద్దాం. పిక్టోరియల్గా చూపిస్తాను. ఒక పర్సన్ ఒక షాపింగ్ మాల్కి వెళ్తే అతన్ని కస్టమర్ అంటారు. అదే పర్సన్ బస్ ఎక్కితే ప్యాసింజర్ అంటారు. సేమ్ పర్సన్ స్కూల్లో ఉంటే స్టూడెంట్ అంటారు, ఇంట్లో ఉంటే సన్ అని అంటారు, కొడుకు. సో ఈ పర్సన్ అనేది ఒకడే, అంటే ఒక మెథడ్, బట్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ప్లే చేస్తున్నాడు. సో మనకి పాలిమార్ఫిజం మీన్స్ కరెక్ట్గా చెప్పాలంటే మెనీ ఫామ్స్ అంటాం. ఈ మెనీ ఫామ్స్ అంటే మెనీ క్యారెక్టరిస్టిక్స్, సేమ్ మెథడ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ప్లే చేస్తుంది, అంటే డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్. సో ఇట్స్ వెరీ ఈజీ. పాలిమార్ఫిజం అనేది కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతారు. సో ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ కాన్సెప్ట్, మీకు నేను ఇవి ఈజీగా క్లియర్ చేస్తాను. పాలిమార్ఫిజం ఏం చేస్తుందంటే నార్మల్గా విచ్ అలౌస్ అస్ టు పర్ఫార్మ్ ఏ సింగిల్ యాక్షన్ ఇన్ మెనీ వేస్ బేస్డ్ ఆన్ దట్ క్లాస్. ఒక యాక్షన్ అనేది చేస్తుంది, ఒక మెథడ్ అనేది ఒక యాక్షన్ చేస్తుంది. ఆ యాక్షన్ అనేది మేబీ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ అవచ్చు బేస్డ్ ఆన్ క్లాస్. ఫర్ సపోజ్ పేరెంట్ క్లాస్లో ఒక మెథడ్ యూజ్ చేసుకుంటే అదొక ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. దాన్ని ఓవర్ రైడ్ చేసుకొని చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకొని దాన్ని డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ చేయొచ్చు. సో ఒకటే మెథడ్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ అంటే మెనీ క్యారెక్టరిస్టిక్స్ చేయటం, దీన్ని పాలిమార్ఫిజం అంటారు. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కంపైల్ టైం పాలిమార్ఫిజం, 2 రన్ టైం పాలిమార్ఫిజం. ఇప్పుడు మీకు కంపైల్ టైం చెప్తాను. కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటే నథింగ్ బట్ మెథడ్ ఓవర్లోడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే చెప్తాను ఇప్పుడు. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే 2 or more మెథడ్స్ హ్యావ్ ఓన్లీ సేమ్ నేమ్. నార్మల్గా ఒక క్లాస్లో మనము 2 మెథడ్స్ని సేమ్ నేమ్తో తీసుకుంటే ఎర్రర్ చూపిస్తుంది. ఒక మెథడే కాదు, ఒక ఫంక్షనే కాదు, ఒక వేరియబుల్ అయినా 2 నేమ్స్తో తీసుకుంటే ఒకే క్లాస్లో అది మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. సో మెథడ్ ఓవర్లోడింగ్ అనేది కాన్సెప్ట్ యూజ్ చేసి మనం 2 నేమ్స్ తీసుకొని బట్ విత్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్. సో డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటేనే ఇది యాక్సెప్ట్ చేస్తుంది సేమ్ నేమ్ తీసుకోవటానికి. సో ఆ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్లో కూడా రూల్స్ ఉన్నాయి. ఎట్లా అంటే పారామీటర్స్ ఉంటాయి కదా ఫంక్షన్స్లో, అందులో టైప్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్ ఉండొచ్చు, లేదంటే ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ అంటే ఫస్ట్ ఐ కామా జే అన్నామనుకో, ఫర్ సపోజ్ నెక్స్ట్ మెథడ్లో జే కామా ఐ అన్నామనుకో ఆర్డర్ చేంజ్ అయినట్టు. తర్వాత నెంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్ ఉన్నా కానీ కంపైల్ టైం పాలిమార్ఫిజం అనేది అంటే ఓవర్లోడింగ్ అనేది అచీవ్ చేయొచ్చు. ఇది ఏంటంటే దిస్ కెన్ బి డన్ ఇన్ ద సేమ్ క్లాస్, అంటే ఒకటే క్లాస్లో మనం చేస్తాం ఇది కంపైల్ టైం పాలిమార్ఫిజం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు కోడింగ్లో చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాస్ క్యాలిక్యులేటర్. ఫర్ సపోజ్ మీరు క్యాలిక్యులేటర్ అనే అప్లికేషన్ చేస్తున్నారు. మొబైల్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, సేమ్ ఆ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ చేస్తున్నారు. అందులో ఏముంటాయి? క్యాలిక్యులేటర్లో అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉంటాయి. ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటే చెప్తానండి. ఫంక్షన్ యాడ్ సమ్, మామూలుగా అయితే 2 మెథడ్స్ తీసేసుకుంటే ఫర్ సపోజ్ ఎర్రర్ చూపిస్తుంది, అది చూపిస్తాను మీకు. యాడ్ సమ్ సేమ్. సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్ క్లాస్లో ఇన్వాలిడ్ రీడిక్లరేషన్ యాడ్ సమ్. సో మనకి 2 నేమ్స్ ఫంక్షన్ నేమ్స్ ఒకటే ఉండకూడదు, సేమ్ 2 వేరియబుల్ నేమ్స్ కూడా ఒకటే ఉండకూడదు. సేమ్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే పారామీటర్స్ తీసుకుంటాను. ఇంట్ రిటర్న్ టైప్ కూడా ఇద్దాము, ఇంట్ వాల్యూ. ఫర్ సపోజ్ మన క్యాలిక్యులేటర్లో 2 ఇంట్ వాల్యూస్ యాడ్ చేస్తే రిటర్న్ ఐ ప్లస్ జే. సో ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుంటే ఇంట్ వాల్యూస్ పాస్ చేస్తే సేమ్ మనకి అవుట్పుట్ ఇంట్ వాల్యూ వస్తుంది. సేమ్ కాపీ పేస్ట్ చేస్తాను, కాపీ పేస్ట్ సేమ్ యూజ్ చేశాను. మనకి ఏమొస్తుంది? ఇన్వాలిడ్ రీడిక్లరేషన్ అని వస్తుంది. సో నేను ఇందాక చెప్పినట్టు ఏంటి, కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పా కదా, మనకి సేమ్ నేమ్ ఉండొచ్చు కానీ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్. ఈ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఎలా వస్తాయంటే టైప్ ఆఫ్ పారామీటర్స్. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ పారామీటర్స్ అచీవ్ చేద్దాం. ఫర్ సపోజ్ మీరు ఇంటిజర్ వాల్యూ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తుంటే అది ఇంటూ రిటర్న్ చేస్తుంది. ఫర్ సపోజ్ డెసిమల్ వాల్యూస్ రిటర్న్ చేస్తే, సో డెసిమల్ వాల్యూస్ రిటర్న్ చేసినప్పుడు డబుల్ అనేది యూజ్ చేసుకొని మనం డెసిమల్ అవుట్పుట్ ఇవ్వాలి. ఇంట్ అవుట్పుట్ ఇస్తే యాక్యురేట్ వాల్యూస్ రావు. సో రిటర్న్ ఐ ప్లస్ జే. ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తుంది. మనం ఒక
పాయింట్ని అచీవ్ చేసేసాం. టైప్ ఆఫ్ పారామీటర్స్ అనేది డిఫరెన్స్ ఉంటే మెథడ్ ఓవర్లోడింగ్ అనేది అచీవ్ అయిపోయింది. ఫర్ సపోజ్ కమాండ్ జెడ్ కొడతాను, అంటే అండూ చేస్తాను ఆపరేషన్ని. మనకి ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్తో కూడా మెథడ్ ఓవర్లోడింగ్ అనేది మనం అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్లో ఐ ప్లేస్లో జే ఇస్తాను, జే ప్లేస్లో ఐ ఇస్తాను. సో అగైన్ మనకి ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. సో మనకి ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ కూడా ఇది సాటిస్ఫై అయింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పారామీటర్స్ నేను మళ్ళీ అండూ చేస్తున్నాను ఆపరేషను. సో ఐ కామా జే సేమ్ ఉంది కాబట్టి మళ్ళీ ఎర్రర్ వచ్చింది. సో కామా కే ఇంటూ వాల్యూ. సో ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కూడా ఇందులో 2 ఉన్నాయి కాబట్టి పారామీటర్స్, ఇందులో 3 ఉన్నాయి. సో దీని ద్వారా కూడా మనం మెథడ్ ఓవర్లోడింగ్ చేసుకోవచ్చు. ఇదంతా ఒకటే క్లాస్లో జరిగింది. సో ఇది మనం ఒకటే క్లాస్లో అచీవ్ చేయొచ్చు. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ డబుల్ ఇస్తాను, లైక్ డెసిమల్ వాల్యూస్ కనుక ఇస్తే డెసిమల్ అనేది అవుట్పుట్ రావాలి. సో రిటర్న్ ఐ కామా జే యాడ్ సమ్. సో ఇప్పుడు నేను క్యాలిక్ అని తీసుకొని క్యాలిక్యులేటర్, నెక్స్ట్ క్యాలిక్ డాట్, ఇక్కడ చూడండి డాట్ అని కానీ యాడ్ సమ్ ఇంట్ వాల్యూ రిటర్న్ చేసేది ఉంది, యాడ్ సమ్ డబుల్ వాల్యూ రిటర్న్ చేసేది ఉంది. సో కంపైల్ టైం అంటే ఏం లేదండి, మన కోడ్ రాస్తుంటాం కదా, దాన్ని కంపైల్ టైం అంటారు. ఎట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ కోడ్ కంపైలర్ అనేది వర్క్ చేస్తుంది. సో ఈ కంపైలర్ అనేది మనకి చెప్తుంది ఇంట్ వాల్యూ కనుక నువ్వు తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఇంట్ వాల్యూస్ తీసుకో. సో ఇంట్ మెథడ్ అనేది వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ క్యాలిక్యులేటర్ డాట్ యాడ్ సమ్. ఒకవేళ డెసిమల్ వాల్యూస్ అయితే డెసిమల్ వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా డెసిమల్ వాల్యూస్ తీసుకోవడానికి మనకి ఇక్కడ 2 మెథడ్స్ అనేది సేమ్ నేమ్ ఉన్నా కానీ డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి 2 మెథడ్స్ అనేవి ఇస్తుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను, ఎర్రర్ లేదు. సో యాడ్ సమ్ అనేది 30 వచ్చింది. ఇక్కడ 4.2 ప్లస్ 2.4 6.6. ఇది ఓవర్లోడింగ్. ఇప్పుడు ఓవర్ రైడింగ్ చెప్తాను. ఈ ఓవర్ రైడింగ్ అనేది మనం 2 క్లాసెస్కి తీసుకోవాలి. ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ 2 క్లాసెస్ మధ్య ఉంటుంది. క్లాస్ ఓవర్ రైడింగ్ డెఫినేషన్ చెప్పలేదు కదా. ఇప్పుడు దీన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు. ఈ రన్ టైమ్ పాలిమార్ఫిజంకి మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే 2 మెథడ్స్ విత్ సేమ్ నేమ్ అండ్ డేటా మెంబర్స్ కూడా సేమ్. అంటే ఈ పారామీటర్స్ ఏవైతే తీసుకుంటామో ఆ పారామీటర్స్ కూడా సేమే ఉంటాయి, బట్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్. యాక్చువల్లీ పాలిమార్ఫిజం ఏమేంటి అసలు? మెనీ క్యారెక్టరిస్టిక్స్ అంటే డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ అనే కదా. సేమ్ ఇక్కడ కూడా మెథడ్ ఓవర్ రైడింగ్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ని అచీవ్ చేస్తుంది. దిస్ కెన్ బి డన్ యూజింగ్ పేరెంట్ అండ్ చైల్డ్ క్లాసెస్. అంటే 2 క్లాసెస్ ఆర్ మెనీ క్లాసెస్ తీసుకొని దీన్ని మెథడ్ ఓవర్ రైడ్ అనేది చేసుకోవచ్చు. చైల్డ్ క్లాసు, సబ్ చైల్డ్ క్లాసు, అది మన ఇష్టం. సో 2 క్లాసెస్ తీసుకొని నేను చెప్తాను, పేరెంట్ అండ్ చైల్డ్ క్లాస్ తీసుకొని. సో దీన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాము. దీని రన్ టైం కంపైల్ టైం అనేది ఎందుకంటారని ఇది కూడా డిఫరెన్స్ నేను చెప్తాను. మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత క్లాస్ పేరెంట్ క్లాస్ అనుకుందాం. ఓకే, ఇక్కడ వేరియబుల్ ఇస్తాను. ఫర్ సపోజ్ పేరెంట్ దగ్గర సమ్ మనీ ఉన్నాయి, చైల్డ్ దగ్గర మనీ ఉన్నాయి. ఇద్దరు దగ్గర కలిపి ఎంత మనీ ఉన్నాయి అనేది మనకి ఇప్పుడు ఎయిమ్ అనమాట. ఈ ఓవర్ రైడింగ్లో చెప్తాను మీకు. పేరెంట్ మనీ, పేరెంట్ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, అమౌంట్ అని తీసుకున్నాం. పేరెంట్ అమౌంట్ ఫర్ సపోజ్ ఇంట్. ఇక్కడ వాల్యూ రిటర్న్ చేస్తాను. డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. సో నేను ఇట్లా రిటర్న్ తీసుకొని చేస్తాను. 500 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు క్లాస్ చైల్డ్ క్లాస్, ఇతని దగ్గర కూడా చైల్డ్ దగ్గర కూడా ఎంత ఉన్నాయి మనీ, చైల్డ్ అమౌంట్, చైల్డ్ దగ్గర ఎంత అమౌంట్ ఉందని చెప్తాను. ఇంట్ వాల్యూ రిటర్న్
300. సో ఇక్కడ పేరెంట్ క్లాస్లో ఒక అమౌంట్ అనేది తన దగ్గర ఉంది, చైల్డ్ క్లాస్లో అమౌంట్ అనేది ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చైల్డ్ అమౌంట్ అనేది రిటర్న్ 300 ఇచ్చాను. ఫర్ సపోజ్ నేను దీన్ని పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ చేయాలంటే ముందు ఎక్స్టెండ్ చేసుకోవాలి కదా, ఎక్స్టెండ్ చేస్తాను. దిస్ ఈజ్ డిరైవ్డ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్, దిస్ ఈజ్ పేరెంట్ క్లాస్. సో నేను ఈ పేరెంట్ అమౌంట్ అనే వాల్యూని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా అంటే చూడండి, ఫర్ సపోజ్ పేరెంట్ అమౌంట్ బదులు టోటల్ అమౌంట్ అంటాను. ఇంకో వాల్యూ తీసుకుందాం, వేర్ టోటల్ అమౌంట్ ఇంట్ ఓకే రిటర్న్ ఎంత ఉన్నాయి, పేరెంట్ అమౌంట్ 500 ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏమిస్తానంటే దీని దగ్గర పేరెంట్ అమౌంట్ అని ఇస్తాను. అంటే ఈ టోటల్ అమౌంట్లో పేరెంట్ అమౌంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ ఉంది కదా, ఈ పేరెంట్ క్లాస్లో ఈ టోటల్ అమౌంట్ అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా అంటే ఓవర్ రైడ్ వేర్ టోటల్ అమౌంట్ వచ్చేసింది. చూసారా, ఇప్పుడు ఈ టోటల్ అమౌంట్ అనేది రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ చేసినప్పుడు ఎట్లా చేస్తానంటే టోటల్ అమౌంట్ అంటాను. ఈ టోటల్ అమౌంట్ అనేది వాల్యూ ఎంత వస్తుంది, 500 వస్తుంది. కానీ ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ ఉంది చూడండి, ఎందుకంటే ఇక్కడ ఓవర్ రైడ్ అనేది మనము ఓవర్ రైడ్ టోటల్ అమౌంట్ అన్నాము, ఇక్కడ ఆల్రెడీ టోటల్ అమౌంట్ ఉంది. ఇక్కడ టోటల్ అమౌంట్ ఇక్కడ ఉంది. సో పేరెంట్ క్లాస్లో ఉన్న టోటల్ అమౌంట్ తీసుకోవాలా లేకపోతే ప్రెజెంట్ క్లాస్ టోటల్ అమౌంట్ వాల్యూ తీసుకోవాలా అని కన్ఫ్యూజన్. సో నేనేమంటానంటే సూపర్ డాట్ టోటల్ అమౌంట్ అంట. సో ఇప్పుడు ఈ సూపర్ డాట్ టోటల్ అమౌంట్ అంటే ఈ పేరెంట్ క్లాస్లో ఉన్న టోటల్ అమౌంట్ వేరియబుల్ ప్లస్ చైల్డ్ అమౌంట్. సో ఇక్కడ ఇప్పుడు నేను రన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం క్లాస్ దేనికి తీసుకుందాం, చైల్డ్కి తీసుకుందాం. చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది చైల్డ్ క్లాస్ క్రియేట్ చేశాను. చైల్డ్ డాట్ టోటల్ అమౌంట్, ఈ చైల్డ్ క్లాస్లో టోటల్ అమౌంట్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ టోటల్ అమౌంట్. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి, ఇక్కడ పేరెంట్ క్లాస్ అనేది టోటల్ అమౌంట్లో 500 ఉంటుంది. చైల్డ్ క్లాస్లో నేను ఎక్స్టెండెడ్ ఇంప్లిమెంటేషన్ చేశాను. ఎక్స్టెండెడ్ ఇంప్లిమెంటేషన్ అంటే 800 వచ్చింది మనకు అవుట్పుట్లో. సో దిస్ ఈజ్ ఓవర్ రైడింగ్, అంటే సేమ్ టోటల్ అమౌంట్ని ఇక్కడ నేను యూజ్ చేసుకొని ఎక్స్టెండెడ్ ఇంప్లిమెంటేషన్ చేశాను. ఎక్స్టెండెడ్ అంటే డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ కూడా చేయొచ్చు. ఫర్ సపోజ్ తీసేసి ఇది రిటర్న్ చైల్డ్ అమౌంట్ అంటాను. చైల్డ్ అమౌంట్ కూడా ఇప్పుడు మనం ఓన్లీ చైల్డ్ అమౌంట్ మాత్రమే వస్తుంది, అంటే డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ అంతే, అంత మించి ఏం లేదు. టోటల్ అమౌంట్ అంటే నాకు పేరెంట్ అమౌంట్ యాడ్ చేయకుండా ఓన్లీ చైల్డ్ అమౌంట్ మాత్రమే చేసాం, డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్. సో దిస్ ఈజ్ ఓవర్ రైడింగ్, అంటే ఈ టోటల్ అమౌంట్ వేరియబుల్ని ఓవర్ రైడ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని టోటల్ అమౌంట్ అనేది యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్. యాక్చువల్గా మీకు చెప్పాను కదా, మీకు రన్ టైమ్ పాలిమార్ఫిజం, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఎందుకంటారని. ఇది రన్ టైమ్ పాలిమార్ఫిజం ఎందుకన్నారంటే ఇక్కడ చైల్డ్ డాట్ టోటల్ అమౌంట్ అంటే ఫస్ట్ ఇది ఈ టోటల్ అమౌంట్లోకి వెళ్తుంది. తర్వాత ఈ టోటల్ అమౌంట్ అనేది ఏది ప్రొవైడ్ చేసింది, పేరెంట్ క్లాస్ ప్రొవైడ్ చేసింది. సో ఏ క్లాస్లో ఏ క్లాస్ మెథడ్ అనేది కాల్ చేయాలనేది ఎగ్జాక్ట్లీ రన్ టైంలో మాత్రమే తెలుస్తుంది. ఓకేనా, ఎందుకంటే 2 మెథడ్స్ విత్ సేమ్ నేమ్. ఇక్కడ నేను వేరియబుల్స్ తీసుకున్నాను, ఫర్ సపోజ్ మెథడ్స్ తీసుకున్నా కానీ విత్ సేమ్ నేమ్. ఒకవేళ ఇన్ కేసు నేను ఫంక్షన్ ఇచ్చి ఫంక్షన్కి పారామీటర్స్ ఇచ్చినా కానీ సేమ్ పారామీటర్స్ అనేది పాస్ చేయాలి. సో మనకి ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ చైల్డ్లోకి వెళ్తుంది, తర్వాత పేరెంట్ అనేది ఉంది కాబట్టి దాన్ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆ పేరెంట్ మెథడ్ అనేది కాల్ చేస్తుంది, ఎక్స్టెండెడ్ ఫంక్షనాలిటీ కాబట్టి. సో ఇది రన్ టైంలో తెలుస్తుంది. బట్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఓవర్లోడింగ్లో కంపైల్ టైమ్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ మనకి క్లారిటీ ఉంది. ఇంట్ వాల్యూ టైప్ చేసి మనం ఎంటర్ నొక్కినప్పుడు ఈ ఇంట్ రిటర్న్ చేసే యాడ్ సమ్ అనే మెథడ్ని కాల్ చేస్తాం. అంటే వీ హ్యావ్ ఎ క్లారిటీ దట్ ఇంట్ రిటర్న్ చేసే వాల్యూస్ని ఇంట్ పాస్ చేసి ఇక్కడ
యాడ్ సమ్ అనేది కాల్ చేస్తాం. ఫర్ సపోజ్ డబుల్ వాల్యూస్ అంటే డెసిమల్ వాల్యూస్ కాల్ చేసే దానికి ఈ యాడ్ సమ్ అనేది డెసిమల్ వాల్యూస్ అనేది పాస్ చేస్తాం. ఇక్కడ పాస్ చేసి ఇక్కడ డెసిమల్ అవుట్పుట్ వస్తుంది. అంటే వీ హ్యావ్ ఏ క్లారిటీ అట్ కంపైల్ టైం. సో ఇది కంపైల్ టైం పాలిమార్ఫిజం, రన్ టైం పాలిమార్ఫిజం డిఫరెన్స్. సో పాలిమార్ఫిజం అంటే ఏం లేదు, ఒక మెథడ్ని డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్, డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ చేయటాన్ని మనం పాలిమార్ఫిజం అంటాము. మీకైతే ఇది క్లియర్గా ఉంది కదా, మెథడ్ ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్. చూసుకోండి, మెథడ్ ఓవర్ రైడింగ్ అయితే పేరెంట్ అండ్ చైల్డ్ క్లాస్ కంపల్సరీ, చైల్డ్ క్లాస్ ఆర్ సబ్ చైల్డ్ క్లాస్ ఆర్ సబ్ చైల్డ్ క్లాస్, అట్లా 2 క్లాసెస్ మధ్య చేసేదాన్ని ఓవర్ రైడింగ్ అంటారు. ఓవర్ లోడింగ్ అంటే విత్ ఇన్ ఏ సేమ్ క్లాస్, అది విత్ ఇన్ ఏ సేమ్ క్లాస్ విత్ డిఫరెంట్ పారామీటర్స్, చెప్పే కదా, డిఫరెంట్ పారామీటర్స్ ద్వారా అచీవ్ చేసాం. ఇంతే ఫ్రెండ్స్, ఇది వెరీ సింపుల్, కంపల్సరీ ఇంటర్వ్యూస్లో వచ్చే క్వశ్చన్. ఈ ఓవర్లోడింగ్నే స్టాటిక్ పాలిమార్ఫిజం ఆర్ స్టాటిక్ బైండింగ్ అంటారు, లేదంటే ఎర్లీ బైండింగ్ అని కూడా అంటారు. స్టాటిక్ పాలిమార్ఫిజం ఆర్ ఎర్లీ బైండింగ్. ఓకే, దీన్ని ఓవర్ రైడింగ్కి వచ్చేసరికి డైనమిక్ పాలిమార్ఫిజం లేదంటే లేట్ బైండింగ్ అంటారు. లేట్ బైండింగ్ ఇది ఎందుకంటే లేట్ బైండింగ్ రన్ టైంలో మనకి అవుట్పుట్ అనేది క్లియర్గా వస్తుంది కాబట్టి ఇది లేట్ బైండింగ్ అవుతుంది. ఇది కంపైల్ టైంలోనే మనకి అవుట్పుట్ అనేది బైండ్ అవుతుంది కాబట్టి సో ఎర్లీ బైండింగ్ అంటారు. స్టాటిక్ పాలిమార్ఫిజం, ఇది స్టాటిక్ పాలిమార్ఫిజం ఓవర్లోడింగ్ అనేది. సో దిస్ ఈజ్ అ కాన్సెప్ట్ అబౌట్ పాలిమార్ఫిజం. ఇంటర్వ్యూస్లో బాగా యూజ్ అవుతుంది, మీరు క్వశ్చన్ చేయొచ్చు ఈ యొక్క కాన్సెప్ట్ మొత్తం చదివితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.